ఐపీఎల్లో అద్భుతమైన ప్రస్థానం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పతన స్థితికి చేరుకుంటుందేమో అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఒకప్పుడు చెన్నై జట్ అంటే మినిమం ప్లే ఆఫ్స్ పక్క. సిఎస్కే జట్ అంటే సీజన్ ఏదైనా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. కానీ 2 సీజన్లుగా సీన్ మొత్తం మారిపోయింది. ఘోరమైన ఆట తీరుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక కోలుకుంటుందా అని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. దీనికి తోడు బయట ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆ జట్టు ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్ అంటే ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి సైతం జోకులు వేసుకునే స్థితిలో నిలవడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై కేవలం 127 పరుగులకే ఆల్అౌట్ అయింది. ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ జట్ అయినా అలవోకగా 200 పరుగులు కొట్టేస్తున్న సమయంలో సిఎస్కే మాత్రం తమ చెత్త బ్యాటింగ్తో సర్వత్రా విమర్శలు మూటగట్టుకుంటుంది. చెన్నై బ్యాటింగ్ చూసిన కామెంటేటర్ రవిశాస్త్రికి నీరసం వచ్చింది. తన మాటలతో సిఎస్కే జట్టుపై సెటైర్ విసిరాడు. గతంలో ప్రతి సీజన్లో విఫలమయ్యే బెంగళూరు జట్టు ఒకప్పటి సిఎస్కే జట్టులా దూకుడుగా ఆడుతూ వరుస విజయాలు సాధిస్తోంది. మరోవైపు సిఎస్కే మాత్రం తమ బ్యాటింగ్తో ఒకప్పటి ఆర్సీబీని గుర్తు చేస్తుందని శాస్త్రి మాటల అర్థం. సరదాగా రవిశాస్త్రి చేసిన ఈ కామెంట్స్ సిఎస్కే ఫ్యాన్స్ను బాగా హర్ట్ చేస్తున్నాయి. తమ జట్టు అంటే ప్రతి ఒక్కరికి చులకనైపోయిందని తీవ్ర నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం కామన్. కానీ రవిశాస్త్రి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సెటైర్ల వర్షం కురిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంజు శాంసన్ జట్టులో చేరడంతో కొత్త హంగులతో ఈసారి తగ్గేదే లేదన్నట్టు సీజన్ కు సిఎస్కే కనిపించింది. గత 2 సీజన్లలో నిరాశపరిచిన ఈసారి గట్టి పట్టుదలతో బరిలోకి దిగడం ఖాయం అనేలా ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చింది. కానీ కట్ చేస్తే తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ చేతిలో ఘోరమైన ఓటమి. టోర్నీలో అండర్ డాగ్ గా బరిలోకి దిగిన రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడిపోవడం బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఆటలో గెలుపోవటంలో సహజం, కానీ చిత్తుగా ఓడిపోవడం ఏ జట్టు కాన్ఫిడెంట్ అయినా దెబ్బతీస్తుంది. విధ్వంసకర ప్లేయర్ డెవాల్ బ్రేవిస్, అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోని, ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ గాయాలతో అందుబాటులో లేకపోవడం తొలి మ్యాచ్లో రాజస్థాన్పై ఓటమికి కారణమైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ వారంలోనే మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. శుక్రవారం పంజాబ్ కింగ్స్ పై, అదేవిధంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 2 కూడా పటిష్ట జట్లు కావడంతో చెన్నై ఎలా బౌన్స్ బ్యాక్ ఇస్తుందో ఆసక్తికరంగా మారింది. ఈ 2 మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో కూడా ఆశలు వదిలేసుకోవాల్సిందే.